కానీ ఒకటే అడుగుతాను రాము గారు, మీరు రంగీలా టైం పాట గురించి చెప్పారు, హాయ్ రా అని పాట, అది అన్హర్డ్ ఆఫ్ ఆ ట్యూన్. ఇలాంటి రాగం ఇవ్వడం అన్నది మీరు ఊహించుకోలేకపోయారు. రెహమాన్ గారు మీకు చెప్పినప్పుడు హీ ఇన్ఫాక్ట్ సెడ్ మీరు యూ హ్యాడ్ సమ్ డౌట్స్ బట్ హీ సెడ్ ట్రస్ట్ మీ ఇట్ విల్ వర్క్. అదొక కొత్త థాట్. అప్పుడు డిఫరెన్స్ ఏంటంటున్నా నేను, అదే రెహమాన్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు, ఇప్పుడు రెహమాన్ బ్రాండ్, తను ఎక్స్ట్రాడినరీ సాంగ్స్, కానీ తను చేసిన ప్రాసెస్సే రెహమాన్ 3 నెలలు తీసుకుంటే ఇది 10 నిమిషాలు 10 సెకండ్లు తీసుకుంటుంది అన్న. ఫైనల్గా రెహమాన్ది నాకు నచ్చాలి, ఇది నాకు నచ్చాలి కదా. కరెక్టే. ఇక్కడ నేను అనేది ఏంటంటే రామ్ గోపాల్ వర్మ గారికి అలాంటి పాట పుట్టుకొస్తుందని అప్పుడు ఆలోచన లేదు. మీరు ఇచ్చిన లిరిక్ కి అలా పుట్టిస్తుంది ఇది కూడా. అదే చెప్తున్నాను. బట్ రెహమాన్ కి అది ఒరిజినల్ సాంగ్, రెహమాన్ కి అది ఒక ఒరిజినల్ థాట్, రెహమాన్ గారికి అది ఒక ఒరిజినల్ థాట్. ఏఐకి ఇట్స్ అ డిరైవ్డ్ డేటా పాయింట్ అని నా ఫీలింగ్. కాదంటారా? అది 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 ఎలా, ఇప్పుడు సపోజ్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, తను ఎక్కడి నుంచో ట్యూన్ ఐడియా వచ్చింది, లేకపోతే ట్యూన్ కొట్టేసాడు, లేకపోతే తనే ఆలోచించాడు. వినినోడికి ఆ సోర్స్ తెలియనప్పుడు ఏం డిఫరెన్స్ పడుతుంది? ఏ ఇచ్చినా సొంతంగా ఇచ్చినా కూడా సోర్స్ ఓకే, బట్ అలాంటి ట్యూన్ పుట్టుకొచ్చే అవకాశం ఆస్కారం ఉంటుందా అంటున్నా ఏఐకి. సపోజ్ నేను రెహమాన్కి ఏమి ఇచ్చాను బ్రీఫ్ ఐరామా సాంగ్ అప్పుడు, ఐ వాంట్ ఎ వెరీ ప్యాషనేట్ ఎరాటిక్ సాంగ్ విత్ వెరీ హార్డ్ హిట్టింగ్ అగ్రెసివ్ బీట్, ఇలాంటిది ఏదో చెప్పాను 3-4. అది పని చేస్తుందా? సేమ్ థింగ్ అది చేస్తుంది, అదే చేసేది అది. దట్ ఈస్ వాట్ ఈస్ డూయింగ్. లేకపోతే హార్డ్ రాక్ హెవీ మెటల్లో కావాలంటే అది ఇస్తుంది, ఫోక్లో కావాలంటే అది ఇస్తుంది. సో యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ ఆ బ్రీఫింగ్ ని తీసుకుని ఏఐ అండ్ ఏఆర్ కెన్ డూ ద సేమ్ థింగ్, అంతేనా? సేమ్ థింగ్ అనేది వినివాడు బట్టి కదా. నా టేస్ట్ చెప్తుంది. ఇప్పుడు నా టేస్ట్ జనాల టేస్ట్కి మ్యాచ్ అవుతుందా లేదో చెప్పలేను కదా. నాకు ఒక సినిమా నాది ఆడొచ్చు, ఇంకో సినిమా ఆడకపోవచ్చు, ఒక పాట నచ్చవచ్చు, ఇంకో పాట నచ్చకపోవచ్చు. సో దట్ ఈస్ అ క్వశ్చన్ ఆఫ్ టేస్ట్, నాట్ అబౌట్ ద క్రియేషన్. సో అది మరి మొత్తానికి మీ దృష్టిలో అయితే మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా చచ్చిపోతుందా? 100%. నాకు ఏం మాత్రం డౌట్ లేదు. ఇన్ఫాక్ట్ నాకు తెలిసిన ఒక మ్యూజిక్ డైరెక్టర్కి నేను ఏం చెప్పానంటే, మ్యూజిక్ చేయటం మానేసి ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలో నేర్చుకో. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ ఏంటి, కూలి పని అయిపోయింది ఇప్పుడు. అవును, ఇప్పుడు ఎందుకంటే టక్ 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 ఎవరో చేసి ఇచ్చే కార్పెంటర్ లాగా చేసి ఇచ్చేస్తూ ఉంటే, అప్పుడు మీరు మీ టేస్ట్ని మీ అడిగే విధంగా ఎలాంటి ప్రాంప్ట్ ఇస్తే ఎంత బాగా వస్తుంది అనేది మీరు మాస్టర్ చేయాలి, కానీ మ్యూజిక్ కొడతా కూర్చోకూడదు. అదే ఇది యాజ్ ఫార్ యాజ్ కంపోజర్స్ ఆర్ కన్సర్న్. లిరిసిస్ ఒకటి, సింగర్స్ మ్యూజిక్ నేర్చుకునేవాళ్ళు. నేను చెప్పేది ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా, వయలిన్, ఫ్లూట్, ఏదో అది కంప్లీట్లీ డెడ్. అది ఆల్మోస్ట్ అంటే మనకి అవైలబుల్గా ఉన్న దీంతో రీప్లేస్ అయిపోతున్నాయి. బట్ అక్కడ కూడా అదేదో పర్సనల్ ప్యాషన్తో వాయించే వాళ్ళు. అయితే పర్సనల్ ప్యాషన్ నాకు 100 మందిని ఇస్తుంది. పర్సనల్ ప్యాషన్ చేసేదానికి నాకు బయట అంటే నాకు ఒక్కడే దొరుకుతాడు, ఒకడో ఇద్దరో ముగ్గురు, అంతే అంతే అంతే. అప్పుడే ఇప్పుడు మరి సంగీతం నేర్చుకుని రియాలిటీ షోస్కి వెళ్ళే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళందరూ రేపటి తరం బాలు గారు, వాళ్ళందరూ సమురాయ్ వారియర్స్ అంతే. ఇది ఇప్పుడు గన్ అయితే వాళ్ళు సమురాయ్, అంతే సమురాయ్ వారియర్స్. నిజానికి మీరు చెప్తుంటే ఎలా ఉందంటే వర్మ గారు, ప్యారలల్గా 2 కాలాలు, ఒక టైం పీరియడ్, ఒక పీరియడ్ ఫిల్మ్, ఒక మోడర్న్ ఫిల్మ్ కలిసి చూస్తున్న ఫిల్మ్ ఫీలింగ్ వస్తుంది. అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. రైట్ సార్, యూ వాంట్ టు ప్లే సంథింగ్? సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గులాబీ ఉంది, గులాబీలో నాకు చాలా ఫేవరెట్ సాంగ్ ఒకటి, ఈ వేళలో కదా, ఈ వేళలో కాదు, మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫానులా. ఇప్పుడు దానికి ఆ లిరిక్స్ పెట్టి నేను ఏదో ఇచ్చాను, దానికి ప్రాంప్ట్. మేఘాలలో తెలిపమన్నది తుఫానులా రేగిపమన్నది అమ్మాయితో సాగుతూ చిలిపి మది. బీట్ ఇన్ మై హార్ట్ ఎందుకింత కొట్టుకుంది, హీట్ ఇన్ మై థాట్ పడి చిట్టుకుంది. ఓ మై గాడ్ ఇంత కొత్తగుంది. ఇప్పుడు ఈ పాట నాకు నచ్చలేదు, కానీ పాయింట్ ఏంటి, నేను దానికి ఇచ్చిన ప్రాంప్ట్ ఏంటి, నాకు వెరీ స్లో ఎరాటిక్ హస్కీ వాయిస్లో ఏమని చెప్పాను ఆ లిరిక్స్ పెట్టి, దాన్ని పట్టుకుని ఇది ఇచ్చింది. ఇంకోటి ఏదో పెడితే
సో ఇప్పుడు ఈ 3 పాటలు మీకు నచ్చకపోవచ్చు. ఎందుకు పాయింట్ అంటే ఒకటి మనకు ఆల్రెడీ పెద్ద సూపర్ హిట్ అన్నిసార్లు వినేసి మనకు మైండ్లో సెట్ అయిపోయింది. కరెక్ట్గా చెప్పారు. కానీ అది ఆ రోజున నాకు ఇలాగ 5-6 వర్షన్స్ వినిపిస్తే ఐఎమ్ నాట్ వెరీ షూర్ విచ్ వన్ ఐ విల్ లైక్. యూ విల్ పిక్ కరెక్ట్. ఐ డోంట్ నో. ఇప్పుడు నేను మీరు ఇక్కడ 5 ఉన్నారు, వాళ్ళకి అందరికీ వేరే వేరే పాటలు నచ్చుతాయి. ఫైనల్గా మీ సినిమా చూసి పిక్చరేషన్ చూస్తారు కాబట్టి ఫిక్స్ అయిపోయింది. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జడ్జ్ అన్ ఓల్డ్ సాంగ్ వెన్ యూ ట్రై టు రీడూ ఇట్. అంతే. ఇప్పుడు సిమిలర్లీ బాటనీ పాట ఉంది. బాటనీ పాట ఉంది మెటనీ. ఇప్పుడు అది నేను దీనికి ఏలో ప్రాంప్ట్ చేస్తే బొటనీ క్లాస్ అంటే బోరు బోరు, హస్టరీ రస్టు కన్నా రెస్టు మేలు, పాటలు ఫైటులున్న ఫిల్మ్ చూడు, బ్రేకులు డిస్కోలు చూపుతారు. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. నువ్వనే కోడి జుత్తు నవ్వనే ఎచ్చినట్టు ఎవ్వరే కొత్త నవాబు, కన్నెనే చూడనట్టు కన్నులే తేలబెట్టు ఎవ్వరి వింత గరీబు. జోరుగా వచ్చాడే జేమ్స్ బాండు, తీరగా వేస్తాడే ఇలా సౌండు, నీడగా ఉంటాడే వీడి బ్రాండు, ఫోజులే చూస్తుంటే ఒళ్ళు మండు. జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్, జగడ 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 జామ్. అయ్యో మార్చినే తలచుకుంటే ముంచలే ముంచుకొచ్చే మార్గమే చెప్పు గురువా. శ్రీకారం రాదు మార్చి మార్చి తలంలో పాడరాదవా. మార్చినే తలచుకుంటే ముంచ. సో ఇప్పుడు ఇది మనకి సేమ్ థింగ్ బికాస్ ఇట్స్ సచ్ ఎ బిగ్ హిట్ సాంగ్. బట్ ఐఎమ్ వెరీ వెరీ కన్విన్స్ దెర్ విల్ బి ఇనఫ్ పీపుల్ హు మైట్ లైక్ దిస్ అట్ దట్ టైమ్. ఇది ఆప్షన్స్ లాగా ఉట్టి అంటే అది అలా చెప్తే అదే చెప్తున్నా, maybe- అదే నేను అదే చెప్తున్నాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జస్ట్ గివ్ మీ ఒక హుక్ లైన్ ఏదైనా, అంటే ఇప్పుడు ఐ లవ్ యూ అంటే హుక్ లైన్ అనుకోండి, ఐ డోంట్ లవ్ యూ కూడా హుక్ లైన్. అలాగే ఏదో మీకు ఒక ర్యాండమ్గా గివ్ మీ వన్ లైన్. లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్. లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్. ఓకే. సో ఇప్పుడు నేను ఇది టైప్ చేస్తున్నాను. మీరు చెప్పారు లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్. మామూలు ప్రాసెస్లో నేను ఏం చేస్తాను, ఎవరో నాకు తెలిసిన ఒక లిరిక్ రైటర్కి ఎదురు పిలిచి దానికి పెడితే ఏంటి కాన్సెప్ట్ అది ఇది అన్నీ అడుగుతారు. చాలాసేపు అడిగి మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో పంపిస్తారు, లేదు ఇది కరెక్ట్గా లేదంట, అది ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. ఇప్పుడు ఇది వాట్ ఇట్ ఈస్ డూయింగ్, ఈ లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ అంటే మనకి సాంగ్ మొత్తంలో కాన్సెప్ట్ దానికి మీనింగ్ రావాలని మిగతా సాంగ్ అంతా అది రాస్తుంది దానికి మ్యాచ్ చేయడానికి. మీరు ఎన్నాళ్ళలో వేచి చూసిన జెస్సీ ఇలా వచ్చేసింది అనుకుంటున్నాను. జెస్సీ అంటే ప్రేమికురాలు. అచ్చా అట్లానా? ఓకే ఓకే. బేసికల్లీ నెక్స్ట్ స్టేషన్ యా 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 యా. అండ్ మీకు ఇట్ ఆల్సో సూట్ యు యా టు సే. సో అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ రెండు రకాలు ఉంటారు. ఒకటి చాలా పెద్ద బ్రాండ్ నేమ్ ఉంటుంది. ఆ నేమ్ ఉన్నప్పుడు పెద్ద సినిమాలకు వచ్చినప్పుడు వాళ్ళ పేరు ఉంటే మనకు ఆడియో కంపెనీ డబ్బు ఇస్తుంది కాబట్టి వాళ్ళని పెట్టుకుంటారు. మ్యూజిక్ కోసం పెట్టుకుంటే ఎవడు మంచి మ్యూజిక్ పేరు లేనోడు ఇవ్వచ్చు, కానీ అక్కడ మీకు మానిటరీ యాంగిల్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద పేర్లు తీసుకుంటారు మీరు. అదే అప్పుడే మీకు యూట్యూబ్లో చాలాసార్లు చిన్న ఎవరు తెలియని మ్యూజిక్ సాంగ్స్ హిట్ అయిపోతూ ఉంటాయి యూట్యూబ్లో. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కమర్షియల్ ఈక్వేషన్ ఉంది కాబట్టి ప్యూర్లీ వాళ్ళ టేస్ట్ మీద వెళ్తారండి వాళ్ళు బేసిక్గా. అప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ నాకు ఈ మ్యూజిక్ డైరెక్టర్ పేరు చెప్తే నాకు ఎలాగో డబ్బు రాదు. అలాంటప్పుడు నేను అసలు 10 రూపాయలు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలి, ఏ జనరేటెడ్ మ్యూజిక్ తీసుకుని ఆడు పెట్టుకుంటాడు, అంతేగా ఆ సినిమాలు ఉన్నాయి ఎక్కడో. అప్పుడు మీకు ఆటోమేటిక్గా పెద్ద సినిమాలు పోషించే ఆ మ్యూజిక్ ఇండస్ట్రీలో
ఆడికి సంవత్సరానికి 2 సంవత్సరాలు కూడా వస్తూ ఉంటుంది. మా అయితే 10 సినిమాలు వస్తాయి. ఈ 100 సినిమాలు అందరూ కూడా దే విల్ షిఫ్ట్ టు అంటే ఎందుకంటే మీకు అది వాయిసెస్ మార్చేస్తుంది, మీకు కావాల్సిన వాయిస్ వస్తుంది, ఫీమేల్ మేల్ ఏదని వాట్ ఎవర్ యూ సే ఇట్ ఈస్ డెలివరింగ్ టు. అలాంటప్పుడు ఎలా సస్టైన్ అవుతుంది అది? అండ్ ఇట్ ఈస్ గివింగ్ ఏ ఫినిష్ ట్రాక్, మళ్ళీ ఓపెన్ ఫైల్స్ ఇచ్చేస్తుంది. డెఫినెట్గా వర్మ గారు, ఐ కాంట్ సీ ద ఎండ్ ప్రోడక్ట్ ఎంతవరకు అది సినిమాలో ఉంటుందో, కానీ డెఫినెట్గా ఒక స్టేజ్ వరకు అయితే చాలా ప్రాసెసెస్ ఇది. ఒక స్టేజ్ ఆఫ్ సాంగ్ కంపోజింగ్ వరకు చాలా వరకు ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. లాస్ట్లో ఊరికే మా వర్మ గారు పాడితే బాగుంటుంది, కత్తులతో సావాసం ఎవరో మిమ్మల్ని కోరుకుని పెట్టుకుంటే తప్ప, ఐ థింక్ అప్ టు అ గ్రేట్ ఎక్స్టెంట్ ఆల్రెడీ ఇట్ ఈస్ రీప్లేసింగ్ అ లాట్ ఆఫ్ in the whole బికాస్ నేను ర్యాండమ్ గా మీకు కొన్ని శాంపుల్స్ వినిపిస్తున్నాను. ఇదే పనిగా మీరు కూర్చుంటే ద నంబర్ ఆఫ్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఫోక్లో ఫ్యూజన్, మిక్స్ ఫోక్ విత్ ఫ్యూజన్ అంటే అది చేస్తుంది అదొకటి. అంటే అలాంటి కైండ్ ఆఫ్ అంటే ఇంకా మీ పైత్యం అంతే. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి, ఇందులో కర్ణాటిక్ మ్యూజిక్కి సంబంధించి ఏమీ లేదని విన్నాను. కాబట్టి నేను అన్ని స్టైల్స్ చూడలేదు, బట్ ఇట్ హ్యాస్ మోర్ ఆర్ లెస్ కవర్డ్. నేనే ఒక 500 చూసాను, అన్ని స్టైల్స్ ఉన్నాయనే తెలియదు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అది అంతవరకు. సో అలా మరి వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ టు ఆల్ ద బిగ్ నేమ్స్ మ్యూజిక్ ఇండస్ట్రీలో? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us టేక్ మనకి సమ్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ నేమ్స్, ఎంఎం కీరవాణి గారు, ఆస్కర్ అవార్డు విన్నర్. అంటే ఈ పేర్లు మీనింగ్ లేదు అంటే ఇప్పుడు నాకు ఆఫ్ కోర్స్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూ పాయింట్స్ ఆన్ దిస్. నేనేమన్నానంటే మ్యూజిక్ డైరెక్టర్ షుడ్ స్టాప్ డూయింగ్ మ్యూజిక్ అండ్ షుడ్ లెర్న్ హౌ టు యూజ్ దిస్ యాజ్ అన్ అసిస్టెంట్. అంతే అంటారు? అంతే. అయితే మ్యూజిక్ అసిస్టెంట్కి జాబ్ పోతుంది అయితే? కాదు, అందరికీ అంటే ఆ పర్టికులర్ అప్పుడేంటి మీరు కనోషర్ అవుతారు. ఇప్పుడు వైన్ ఉంటుంది, వైన్ కనోషర్స్ అంటే ఏంటంటే వాడు తాగి ఎంత బాగుందని చెప్తాడు, మీరు అప్పుడు అతని టేస్ట్ని కొంటున్నారా క్రియేషన్ కొంటున్నారా అనేది పాయింట్ అక్కడ. క్రియేషన్కి మీనింగ్ లేదంటున్నాను, టేస్ట్ ఒకటే కొంటారు, టేస్ట్ని కొంటారు. అప్పుడు ఈ మనిషికి ఇలాంటి సాంగ్ అయితే హిట్ అవుతుంది అని తన టేస్ట్కి చాలామంది కనెక్ట్ అవుతారు అని మీరు నమ్మకం ఉన్నప్పుడు అతను ఏం కొంటున్నారు? టేస్ట్. అతను ఏతో చేసాడా లేకపోతే మనుషులతో చేశారా అనవసరం. అంతే. ఇదంతా ఎఫిషియన్సీ, ఖర్చు తగ్గించడం. ఎందుకంటే ఒక పాట రికార్డ్ అవ్వాలంటే ఇప్పుడు కనీసం ఒక 5 లక్షలు అవుతుందా? జీరో తగ్గిపోండి, జీరో కదా. ఇప్పుడే వినిపించింది కదా. అదే. సో అయితే మీరు నా లైఫ్ హాస్ గాట్ టు బి గుడ్ అనే నా ఒరిజినల్ నా ఓన్ క్రియేటివిటీతో నేను పెట్టిన లైన్ని ఇప్పుడు మీరు డెవలప్ చేయండి. ఇప్పుడు అంతా ఇప్పుడు 5-6 మినిట్స్ అయిన దాని కారణం నేను దాన్ని ఆపరేట్ చేయడం ఇంకా ఎక్స్పర్ట్ అవ్వలేదు కాబట్టి. సో ఇప్పుడు యాక్చువల్గా దానికి ఇచ్చాను. లైఫ్ ఈజ్ గాట్ టు బి గుడ్ అనే దానికి లిరిక్ రాసేసి సాంగ్ కూడా కంపోజ్ చేసేసి సాంగ్ కంపోజ్ చేసి పాడేసి పంపిస్తుంది దాని బండబడ. ఓకే, అది విషయం. అలా ఉంది మన జీవితం. పాడు శాంత ఆపేసామే, ఇవన్నీ డైలాగ్ లేకుండవు. Life has got to be good, remember that? Anyway, but this is meant for that also, and more than words, I think this will work, you know. మనం మాట్లాడేదాం కదా. సో బేసికలీ మీరు అనేది మ్యూజిక్ ఐడియాస్ మాత్రం ఒరిజినల్గా ఉంటాయి. ఐడియాస్ అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ ద థాట్, ద ఇన్పుట్ దట్ గోస్. నో, ఈవెన్ యూ డోంట్ నీడ్ టు. ఇఫ్ యూ జస్ట్ సే ఐ వాంట్ ఏ లవ్ సాంగ్ అంటే అది రాసేస్తుంది. మీరు హుక్ లైన్ ఇవ్వకుండా. అది మీకు టేస్ట్ లేకపోతే, మీకంటూ ఒక టేస్ట్ ఉందనుకోండి, మీకు తెలీదు ఏం కావాలో కూడా. ఐ వాంట్ ఏ పెప్పీ సాంగ్ అంటే చాలు, అంతే చాలు. ఆ పెప్పీ సాంగ్లో ఏం ఉండాలని మీరు చెప్పొచ్చు, మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అది లేకపోతే అది రాసేస్తుంది.
వెరీ మచ్. రైట్, థ్యాంక్ యూ. Play the second other one. Too much. So see, I said life is got to be good. అంటే ఇట్ విల్ గివ్ జనరేట్ లిరిక్స్ అని కొట్టి అనుకోండి. ఈ లైఫ్ ఇస్ గాట్ టు బి గుడ్ అనేది హుక్ లైన్ కింద తీసుకుని మిగతా లిరిక్స్ అంతా అది రాసేస్తాను. అది చాలా బాగుంది, అద్భుతం. కానీ ఇలా అని ఆ మ్యూజిక్ ఇవ్వాలని, అది ఇవ్వటానికి నేను ఒక ఫ్యూచరిస్టిక్ ఫాస్ట్ బీటు ఇలాంటి ఏదో పెట్టాను, వరల్డ్ స్టైల్ ఏదో కొన్ని ఏదో ఇచ్చాను. అదే అది దీని బేసిస్ మీద మొత్తం సాంగ్ రికార్డ్ అయిపోయి వచ్చేస్తుంది. అదే మీరు అలాగా అదే ఆలోచించారు, అక్కడ అది మేనిఫెస్ట్ అయిపోయింది అంతే. ఇప్పుడు నేను లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ డెత్ అని పెట్టిన ఊరికి హుక్ లైన్ యాజ్ ఎ జనరేట్ లిరిక్స్ అది రాసింది. ఇప్పుడు ఐ జస్ట్ గేవ్ ఇట్ ఎ కమాండ్. ఇప్పుడు మనం మామూలుగా మీరు ఇంటర్నెట్లో ఏదో ఉంటే దాన్ని ఫాస్ట్గా వెనక్కి తీస్తుంది అని అది అంతవరకు మన అర్థమవుతుంది. మనం ఇచ్చిన దానికి సెకండ్లో లిరిక్స్ రాసి ఆ లిరిక్స్ బాగున్నాయా లేదా అది వేరు. లిరిక్స్ అయితే రాసింది ఫస్ట్, అవును, ఆ మీనింగ్తో రాసింది. లైఫ్ నాట్ అబౌట్ డెత్ అనే మీనింగ్ కాంటెక్స్ట్ రాసింది. ఇప్పుడు ప్లే చేస్తాను. Life is not about death. It's not about death. It's about what you feel. Moments that make you. The love that's so real. Walk through the sunshine. Dance in the rain. Chase all your dream lines. Let go of the pain. Life's not about death. It's the breath that you take, the laughter that catches, the memories you make. Inko version. Life's not about death. It's about what you feel. Moments that make you. The love that's so real. ఇంకోటి ఏంటంటే ప్రోజ్ ఇస్తే సాంగ్ చేస్తున్నాను. యూ డోంట్ నీడ్ టు రైట్ అండ్ రైమ్ గీయింగ్ అని. ఇప్పుడు దానవేశ్వర గానిలో ఎన్టీ రామారావు చాలా పాపులర్ డైలాగ్ ఉంది. ఏమంటివి జాతి నిర్మల సూతబంది అర్హత లేదు అని. ఎంత మాట ఆ టోటల్ డైలాగ్ ప్రోజ్ పెడితే యు సీ వాట్ ఇట్ డిడ్. జాతి నెపంగా సూటు సులుకుందు నిలువరు లేదందు ఎంత మాట. ఇది క్షారిక పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదు కాకూడదు. ఇది కుల పరీక్ష. అందువా నీ తండ్రి భరద్వాజుడి జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది, మతి కుండలో పుట్టిది వీధి కదా నీది ఏ కులము. ఇంత ఏలా అశ్వపితామహుడు కుల వృద్ధుడైన ఈ శాంతనుడు శివ సముద్రల భార్య కన్నా గర్భం జనించలేదా ఏనది ఏ కులము. నాతో చెప్పిస్తేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్యయగు ఊర్వశి పుత్రుడు కాడా. అతడు పంచమ జాతి కన్య అయిన రుంధతియందు శక్తిని ఆ శక్తి చండలాంగనయందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడచు అయిన మత్స్య గంధియందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మతండ్రిని. ఇప్పుడు ఏమన్నా అర్థమైందా మీకు? ఇప్పుడు నాకు దీనికన్నా దేవుడు ఎవరు ఉంటారు అన్న దారుణం. అసలు విడగొడుతుంది కరెక్ట్ గా. అప్పుడు అది ఏంటి అంటే ప్రొనౌన్సియేషన్ ప్లస్ అదే సింగర్లకు రాదు ప్రొనౌన్సియేషన్ అనడం లేదు.
విడగొట్టడం కరెక్ట్ గా ఉంది. అది ఐ థింక్ అండర్స్టూడ్ ద ప్లే. I understood, yeah, all understood well. నా బేసిక్ పాయింట్ ఏంటంటే బాటమ్ లైన్ నేను చెప్పేది ఒక ప్రొఫెషనల్ ఉంటారు దేంట్లో అయినా. ఆ ప్రొఫెషనల్స్ వాళ్ళు దేర్ లైవ్లీహుడ్ ఈస్ బేస్డ్ అపాన్ వాళ్ళు పని చేయడానికి. ఇప్పుడు మీకు మిక్సింగ్ ఇంజనీర్స్ ఇదేది సాంగ్ అయితే ఎక్కడ మిక్స్ చేస్తారు అది ఇది ట్రాకింగ్ చేసి దానికి సపోర్టింగ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్టూడియోస్లో మ్యూజిక్ అనేది చేయటం అనేది మీకు డ్రాస్టిక్గా తగ్గిపోయింది అనుకోండి, ఇట్ ఎఫెక్ట్స్ సో మెనీ పీపుల్, నాట్ డైరెక్ట్లీ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ అండ్ ఎవ్రీ వన్. దాని తర్వాత సపోర్టింగ్ ఉంటారు కదా. ఇప్పుడు థియేటర్లో సినిమా ఒకటే కాదు కదా, కాఫీ అమ్మే వాళ్ళు వీళ్ళు వాళ్ళు రకరకాల వాళ్ళు ఉంటారు, అందరూ ఎఫెక్ట్ అవుతారు, అందరికి ఉద్యోగాలు పోతాయి. ఉద్యోగాలు పోతాయి. అది ఇవాళ నా గొంతు బాగాలేదండి, రికార్డింగ్కి రాలేకపోతున్నాను అనే పరిస్థితులు ఉండవు. దీని గొంతు ఎప్పుడు బాగుంటుంది. అంతే అంతేగా. కాదు, ఎందుకంటే మనిషి కాదు కదా అది, జనరేటెడ్ వాయిస్ జనరేటెడ్. ఐఎమ్ వండరింగ్ అసలు ఇలా డేటాబేస్లో ఎన్ని వందల వాయిస్ క్వాలిటీస్ టింబర్స్ ఉంటాయో చెప్పడం కష్టం కదా. ఇన్ఫినిట్ ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఇందాక పెట్టిన మ్యాథమెటిక్స్ సాంగ్ అనేది ఐ యాక్చువల్లీ గేవ్ యూ ఓన్లీ మేబీ 7 versions. ఇట్ క్యాన్ గివ్ యూ 700 versions. ఏది దాన్ని మళ్ళీ రిపీట్ చేయదు. అది ఇన్ఫైనైట్. అది మీకు వాయిస్ కూడా మీరు చెప్పొచ్చు, అది ఒక హస్కీగా ఉండాలి, లేకపోతే హై పిచ్లో ఉండాలి, లేకపోతే అది మీరు ఆ లాంగ్వేజ్ ఏది రాసి మీకు ఉన్న మ్యూజిక్ నాలెడ్జ్లో దానికి ఏమి ఇస్తే దాన్ని బట్టి డిజైన్ చేసేస్తుంది. ఈ టేబుల్ ఇలా చేయి, నాకు ఇది ఉండాలి, కొంచెం వాల్నట్ ఇది ఉండాలి, అది ఉండాలి అని చెప్తాను కదా కార్పెంటర్ టేబుల్ చేసేది. లేకపోతే నీ ఇష్టం వచ్చింది చేయండి, ఇష్టం వచ్చింది కూడా చేస్తుంది, అది కూడా చేస్తుంది. ఇంతకంటే సో ఇప్పుడు బికాస్ యూ ఆల్సో సింగర్, యూ ఆల్సో అండర్స్టాండ్ హౌ దిస్ థింగ్ ఆపరేట్స్. సో ఐ వాంట్ యువర్ ఒపీనియన్. ఇలా అయితే ఏమవుతుంది అంటే నేను ఇంకా కొంచెం మళ్ళీ మీరు కర్ణాటక అది ఇది అంటారు కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. కానీ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్, నాకు ఇంకా మనిషి మేధస్సులో ఉండే అన్ని కొత్త జానరస్ విచ్ ఏఐ ఈజ్ నాట్ యెట్ అవేర్ ఆఫ్. ఏఐ లిమిటేషన్ ఏంటంటే ది రివర్స్ ఇస్ ట్రూ. మనం ఊహించలేని జానర్స్ దానికి తెలుసు. అది బికాజ్ దానికి రీజన్ ఏంటంటే ఇట్ క్యాన్ మిక్స్అప్ థింగ్స్. అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫాస్ట్గా ఉండాలి, స్లోగా ఉండాలని చెప్పాను అనుకోండి మ్యూజిక్ డైరెక్టర్కి. ఫాస్ట్గా స్లో ఆపోజిట్ వర్డ్స్ నాకు పెచ్చకింది అనుకుంటాడు. బట్ ఐ డోంట్ నో హౌ దట్ విల్ ఇన్ఫర్ దట్ అలాంటి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఏఐ ఈజ్ నాట్ గెటింగ్ ఇన్ టు ద ఎమోషనల్ కాంటెక్స్ట్ అండ్ క్యారెక్టర్ జడ్జ్మెంట్స్. దానికి ఇచ్చిన టాస్క్ని అది ఎంత ఏమంటుంది ఆపోజిట్గా వర్డ్ ఉండే సెన్స్ లేకుండా కూడా దాంట్లోంచి ఏదో ఒక సెన్స్ తీస్తుంది బయటికి. అంతే, బయటికి తీసుకొచ్చి మీకు పాట అయితే ఇచ్చేస్తుంది. కానీ ఒక స్టాండర్డైజ్డ్ ఫ్యాక్టరీ ఫీలింగ్ రావట్లేదు. ఆర్ ఇస్ ఇట్ జస్ట్ అ సైకో? ఓన్లీ బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. లేకపోతే మీకు అసలు చెప్పడం కష్టం అంటారు. ఇంపాసిబుల్. మీరు 100 రకాలు వినేసరికి అలా అనిపిస్తుంది అంటారు. ఎవడన్నా ఎక్స్పర్ట్ దాని సౌండ్ నాకు తెలియదు టెక్నికల్గా. అంటే ఇప్పుడు మీరు మార్ఫ్ చేసిన ఫోటో ఎవడో ఎక్స్పర్ట్ చెప్తారు కదా, దాన్ని చేశారు. అలాంటి ఎక్స్పర్ట్స్ నాకు తెలియదు, కానీ కామన్ మ్యాన్ కి మాత్రం డిఫరెన్స్ తెలియటం ఇంపాసిబుల్. ఇన్ఫాక్ట్ ఆటో ట్యూనర్ ఎఫెక్ట్ వచ్చాక ముందు అది కరెక్ట్ చేయడానికి వేశారు, తర్వాత అది ఎంబెలిష్మెంట్ లాగా వేయడం అని సౌండ్ రావడానికి. గుర్తుందో లేదో పాటలకి అలాంటి ఒక మెటాలిక్ సౌండ్ రావడానికి దే స్టార్టెడ్ యూజింగ్ అ లాట్ ఆఫ్ దట్. దిస్ ఈస్ యాక్చువల్లీ ఫార్ అడ్వాన్స్డ్, ఫార్ మోర్ రిఫైన్డ్, నో డౌట్ అబౌట్ ఇట్. ఇంకోటి అంటే ఇది కంటిన్యూస్గా అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. వాట్ ఎవర్ ఐ డోంట్ థింక్ నేను వినిపించింది కూడా ఈజ్ నాట్ లేటెస్ట్. ఇప్పుడున్న వేరే యాప్స్ ఏదైనా వచ్చినాయో దే ఆర్ ఫార్ మోర్ అడ్వాన్స్ దెన్ దిస్ అండ్ దే కీప్ ఆన్ డెవలపింగ్ ఎవ్రీ వీక్. అదే యా